ఎస్పెషలీ మనకి ఇప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పన్ను తీసివేయబడింది దాని మీద. అదే రకంగా యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ మీద కూడా ట్యాక్స్ పూర్తిగా తీసివేయబడింది. సిమిలర్లీ లైఫ్ సేయింగ్ ఒక 33 డ్రగ్స్ మీద, మెడిసిన్స్ మీద ట్యాక్స్ రేట్ 0 చేయబడింది. అదే రకంగా మనకు సర్జికల్, కరోనా వచ్చిన తర్వాత సర్జికల్ గ్లౌజులు ఈ కన్జంప్షన్ ఎక్కువైంది. వీటిని కూడా 12 నుండి 5%కి తేవటం. హెల్త్ ఇన్సూరెన్సు ఏకాఏకి 18% రేట్ ఆఫ్ ట్యాక్స్ నుండి 0 చేయబడింది. సో ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ 0 అయిన దానివల్ల అంటే సార్ ఎవరైనా ఇప్పుడు 5 లక్షల రూపాయల కవరేజ్ తీసుకోవాలని వస్తే వాళ్ళకి మేము ఇట్లా జిఎస్టీ లేదంటే వాళ్ళు వెంటనే కాస్త ఉత్సాహపడి ఈ 5,000 7,000 రూపాయలు డబ్బులు మిగులుద్దని దీంతో ఎక్కువ కవరేజ్ తీసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరో 5 లక్షల కవరేజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ 7.5 lakhs 10 lakhs కవరేజ్ తీసుకునే దానివల్ల ఇది విన్ విన్ సిచ్యుయేషన్. సో గవర్నమెంట్స్కి ఏంటంటే ప్రజల వెల్ఫేర్ పట్ల మనం చాలా యాక్టివ్గా స్టెప్స్ తీసుకున్నట్టు, ప్రజల ఆరోగ్యం సంక్షేమము దృష్టిలో పెట్టుకుని ఈ స్టెప్స్ తీసుకున్నట్టు మనము భావించాలి.